అండ్ మరి ఇన్ని డైమెన్షన్స్లో చెప్తున్నారు కాబట్టి ఎంత ఫీజు కలెక్ట్ చేస్తారో అనే ఒక భయం ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలరా లేదా? అఫ్ కోర్స్ అంటే మేము మేధాలో ఒకటేనండి. నేను అంటే ఈ ఫీల్డ్లో నేను దాదాపు మేధా ఇన్స్టిట్యూట్లో ఫీజు పెంచక ఐ థింక్ 12 ఇయర్స్ క్రితం నేను 6,000 ఛార్జ్ చేసేవాడిని. అప్పుడు బెంచీల మీద మామూలు క్లాస్ రూమ్లో ఉండేవి. ఈరోజు నా థియేటర్స్ అన్నీ ఏసీ, కంప్లీట్ సెంట్రలైజ్ ఏసీతో నడుస్తాయి, రైట్. అండ్ థియేటర్ కాన్సెప్ట్ అన్నీ మారిపోయాయి. అద్దెలు పెరిగాయి, రెంట్లు పెరిగాయి, అన్నీ పెరిగాయి. కానీ 12 సంవత్సరాల మేధాలో నేను ఫీజు పెంచలేదండి. అదే 6,000 రూపీస్ ఫీజు ఉంది. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా 30 ఇయర్స్ అయిపోయిన సందర్భంగా మొన్న మేము దాదాపు ఒక 20,000 మంది దాకా నామినల్ ఫీజు తీసుకుంటూ 20 కాదు 30,000 మందికి జస్ట్ ఒక నామినల్ ఫీజు తీసుకుని 30,000 మందికి ఫ్రీగా కోచింగ్ ఇచ్చాం. నామినల్ ఫీ ఎందుకంటే బుక్స్కి, స్టడీ మెటీరియల్ వాటికి తీసుకొని 1 ఇయర్ పాటు మొత్తం ఆన్లైన్లో అన్ని ఆస్పెక్ట్స్లో దాదాపు 30,000 మందికి 30th యానివర్సరీ సందర్భంగా 30,000 మందికి ఫ్రీగా కోచింగ్ ఇచ్చాం. గుడ్. సో 1 ఇయర్ పాటు మేము కమర్షియల్గా చేయలేదండి. ఓన్లీ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇంగ్లీష్ యొక్క అవేర్నెస్ కలిగించడం, వాళ్ళకి ఇంగ్లీష్ పట్ల ఇంట్రెస్ట్ కలిగించడం, ఇంగ్లీష్ బేసిక్ నేర్పించడం, ఈ ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ఒక రెవల్యూషనరీ మూమెంట్ అన్న ఉద్దేశంతో 30,000 మందికి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాం. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ లైక్ ఇప్పుడు 15th ఆగస్ట్ వచ్చింది కదా, అందుకని మొన్న మేము ఈ ఫ్రీ కోచింగ్ బ్యాచ్లు పెట్టినప్పుడు కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయి మాకు. చాలామంది ఏంటంటే సార్ మాకు మేము మార్నింగ్ బ్యాచ్లో జాయిన్ అవుతున్నాం కానీ షిఫ్ట్ డ్యూటీస్లో పనిచేస్తున్నాం, మాకు అవ్వట్లేదు. కొద్ది రోజులు మార్నింగ్ ఉంటుంది, కొద్ది రోజులు ఈవినింగ్. హౌస్ వైఫ్స్ కొందరు ఏమన్నారంటే సార్ మీరు మధ్యాహ్నం బ్యాచ్ జాయిన్ అవుతున్నాం కానీ అక్కడ స్కూల్లో టైమింగ్స్ మారుతున్నాయి, సెలవులు కాబట్టి జాయిన్ అయ్యాం, స్కూల్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మాకు ఈ ప్రాబ్లం వచ్చిందని. కొందరేమో మధ్యాహ్నం కొన్నిసార్లు మేము వేరే పనుల్లో ఉన్నా ఈ రకరకాల రీజన్స్ చెప్తున్నారు. అందుకే ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఏం చేసామంటే లైక్ ఈజీ ఇంగ్లీష్ ఫ్రీడమ్ బ్యాచెస్ అని స్టార్ట్ చేసాం. ఫ్రీడమ్ బ్యాచెస్ వల్ల ఇవాళ అనౌన్స్ చేసాం. ఫ్రీడమ్ బ్యాచెస్ అంటే అర్థం ఏంటి అంటే ఎనీ స్టూడెంట్ కెన్ ఫీల్ ఫ్రీ, ఏ టైం అయినా రావచ్చా. మేము ఇప్పుడు మార్నింగ్ బ్యాచ్లు ఉంటాయి, ఆఫ్టర్నూన్ బ్యాచ్లు ఉంటాయి, ఈవినింగ్ బ్యాచ్లు ఉంటాయి. మీరు ఒక్కసారి అడ్మిషన్ తీసుకున్నారంటే డే మొత్తంలో ఎన్ని బ్యాచ్లు ఉన్నాయో మీకు ఏ బ్యాచ్లో వీలైతే ఆ బ్యాచ్లు రావచ్చు. మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం. సేమ్ ప్యాటర్న్, సేమ్ ఫ్యాకల్టీ, ఎవ్రీథింగ్ గోస్ సేమ్. సో ఎనీ బ్యాచ్ యూ కెన్ అటెండ్, నెంబర్ 1. ఇంకొకటి మార్నింగ్ బ్యాచ్లో అటెండ్ అయ్యారు మీరు, క్లాస్ అర్థం కాలేదు, మధ్యాహ్నం అటెండ్ అవ్వచ్చు మళ్ళీ అదే క్లాస్. మళ్ళీ అన్నీ కూడా లైవే, రికార్డెడ్ కాదు. మళ్ళీ మధ్యాహ్నం మీకు మార్నింగ్ అటెండ్ అయ్యారు, మధ్యాహ్నం అటెండ్ అయ్యారు, ఖాళీగా ఉన్నారు ఈవినింగ్, మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, ఇంకా ఈవినింగ్ అటెండ్ అవ్వు. నువ్వు ఎన్ని బ్యాచ్లు అయినా అటెండ్ అవ్వచ్చు. అండ్ ఒకే స్టూడెంట్ ఏ బ్యాచ్లో అయినా అటెండ్ అవ్వచ్చు, ఎన్ని బ్యాచ్లు ఎన్నిసార్లు అయినా అటెండ్ అవ్వచ్చు. ఇంకా కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ పెడతాం మేము. ఫ్రీ టైంలో ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ప్రాక్టీస్ కోసం ఆన్లైన్ లైన్స్ ఓపెన్ చేసి పెడతాం. ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు ఆ లైన్స్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఫ్యాకల్టీతో మాట్లాడుతూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ 1 మంత్ ఎక్స్క్లూజివ్గా ఫ్రీడమ్ బ్యాచెస్ మనం త్వరలో స్టార్ట్ చేయబోతున్నామని వాటికి అడ్మిషన్స్ తీసుకున్నాం. అయితే ఈ ఫ్రీడమ్ బ్యాచెస్ అని చెప్పి మళ్ళీ ఫీజు 6,000, నిజంగా 6,000 ఫీజు పెట్టినప్పుడు కూడా ఒకటే బ్యాచ్లు రిస్ట్రిక్టెడ్గా అలో చేసేవాళ్ళు. ఈ ఫ్రీడమ్ బ్యాచెస్లో జస్ట్ నామినల్ ఫీ ఓన్లీ 999 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం మీరు. 1000 రూపీస్? యా, జస్ట్ 1000 రూపీస్ కడితే చాలు. 1 మంత్ యు టేక్ ఫుల్ ఫ్రీడమ్. ఆ బ్యాచెస్ త్వరలో స్టార్ట్ అవుతున్నాయండి. నిన్నే అనౌన్స్ చేసాం కదా, ఇవాళ మీడియాకి అనౌన్స్ చేసాము. అండ్ అడ్మిషన్స్ ఆల్రెడీ పొద్దున్నుండి స్టార్ట్ అయిపోయాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా ఈ ఫ్రీడమ్ బ్యాచెస్లో జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ ఈ అవకాశం మళ్ళీ 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ అని ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్రీడమ్ బ్యాచెస్, ఎనీ బ్యాచ్ యూ కెన్ కమ్, n number of times you can come, practice sessions you can get, everything, you have full liberty. సో విన్నారు కదండి ఆడియన్స్, ఎవరికైనా ఇంగ్లీష్లో ఖచ్చితంగా మాట్లాడేయాలి ఇప్పటి నుంచి అనుకునే వాళ్ళు సో ఓన్లీ 1000 రూపీస్కే కదండి ఫ్రీడమ్ బ్యాచెస్. మామూలుగా సేమ్ గోస్ 6,000 రూపీస్ ఛార్జ్ చేస్తామండి. అది కూడా మళ్ళీ ఒకటే బ్యాచ్ ఉంటుంది. ఓకే, ఆ టైంలోనే రావాలి, అలాగే ఉంటాయి. ఇది అలా కాదు, అది 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే అంతా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అక్కడే ఉండాలని అనుకున్నా మీరు ఉండొచ్చు. చాలా మంది ఉంటారండి. ఎందుకు తెలుసా, కొంతమంది అయితే
వాళ్ళకి మాకు ప్రాక్టీస్ సెషన్స్ కావాలి సార్ అని చెప్పి అడిగే, మేము మామూలు డేస్లో అయితే ప్రాక్టీస్ సెషన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా కూడా ఫీజు పెట్టి ప్రాక్టీస్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ ఫ్రీడమ్ బ్యాచెస్లో దే హ్యావ్ ఎవ్రీ లిబర్టీ టు అటెండ్ ఎనీ క్లాస్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఫ్యాకల్టీ. అండ్ ఇంకా ఈ పార్టిసిపెంట్స్ అందరికి కూడా గ్రూప్స్ క్రియేట్ చేసి వీళ్ళు మాట్లాడుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఓకే. అండ్ మార్నింగ్ ఫస్ట్ క్లాస్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 6, ఈవినింగ్ లాస్ట్ బ్యాచ్ 8 to 9. 8 to 9. 9 ఉంటుంది. ఇంకా 9 to 10 కూడా అడుగుతారు, కానీ ఇంకా డే అంతా ఉంటాం కదా. ఇంతకుముందు పెట్టేవాళ్ళం. సో అంటే ఇప్పుడు ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి మీ దగ్గర? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? చాలా ఉంటాయండి. ఇప్పుడు మనకు ఆఫ్లైన్ అంటే వరంగల్ ఒకటి, హైదరాబాద్లో ఉన్నాయి బ్రాంచ్లు. ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, వరంగల్, హనుమకొండలో ఉన్నాయి. అండ్ మిగతా అన్ని కూడా ఆన్లైన్లోనే చేస్తున్నాం ఇప్పుడు. మొత్తం ఆన్లైన్ బ్యాచెస్. సూపర్ అండి చిరంజీవి గారు. చాలా మందికి ఇప్పుడు బయటికి వెళ్తే ఇంగ్లీష్ కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటే ఖచ్చితంగా మాట్లాడాలి, రకరకాల లాంగ్వేజ్ నోయింగ్ పీపుల్ ఉంటారు కాబట్టి. అంటే కొందరికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి. ఏంటంటే ఎక్కువ ఫీజు పెట్టామనుకో, ఈ కోర్స్కి అంత ఫీజా అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది తక్కువ ఫీజు పెట్టామనుకో, ఇంత తక్కువ ఫీజు పెట్టుకుని వీడికి చెప్తాడు, ఏం చెప్తారులే, ఏం చెప్పరు ఇదంతా అనుకునే బాధ. వీళ్ళు ఏంటంటే బేసిక్గా వీళ్ళకు నేర్చుకునే ఉద్దేశం లేని వాళ్ళు మాత్రమే ఇలా ఉంటారండి. ఒక అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు దాని విలువ తెలుసుకున్న గ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు ల్యాప్టాప్ ఉంటుంది, ల్యాప్టాప్ విలువ తెలిసిన వాళ్ళు దాంతో ప్రపంచానికి కనెక్ట్ అవుతారు. దాని విలువ తెలియని వాళ్ళు ఏంటంటే ల్యాప్టాప్ని పేపర్ వెయిట్ లాగా వాడుకుంటారు. సో మనం ఇంత మంచి ఆఫర్ అండి, ఈ ఫ్రీడమ్ బ్యాచెస్, ఇన్ని బ్యాచెస్లో ఇంగ్లీష్. ఒకటి ఏది నేర్పకపోతే రేపు మేము మార్కెట్లో ఎలా ఉంటాం? ఇది ఒక్కరోజు కాదు కదా, 30 years ఇస్ ద మ్యాటర్ ఆఫ్ అవర్ బ్రాండ్. వీ గివ్ ద క్వాలిటీ, ద ఫీజ్ ఈజ్ నాట్ ద మ్యాటర్. అంటే చాలా మందికి తక్కువకి వచ్చేసరికి ఒక చీప్ అభిప్రాయం, ఇందులో నేర్పిస్తాయి, ఇది ఉంటుంది సహజంగా. బట్ ఆర్డినరీ థింకింగ్ నుండి బయటకు వచ్చేయమని చెప్పడమే నా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ అండి చిరంజీవి గారు. ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి దీని గురించి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిలో అయితే భయం ఉందో ఆ భయాన్ని ఎలా పోగొడతారు, రైట్? అసలు థియేటర్ అంటే, లాంగ్వేజ్ థియేటర్ అంటే అసలు ఏం ఉంటుంది, ఎలా చెప్తారు అండ్ చిరంజీవి గారి ఎక్స్పీరియన్స్ గురించి మాత్రమే ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చాలా మందికి భయం అండి, మాట్లాడి వచ్చా అంటే ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ వరకు రాదు. సో అలాంటి వాళ్ళు భయం పోగొట్టడానికి, రైట్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.